హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 12th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 111 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 22,753 మన క్లోజింగ్ పాయింట్. సో మనం నిన్న వీడియోలో అనుకున్నాం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చని. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో కూడా అదే అనుకుంటున్నాం. మన కీ లెవెల్ 22,360. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఈ జోన్ ఏదైతే ఉందో 22,760 అండ్ 22,810, ఈ జోన్ మనకి నో ట్రేడ్ జోన్ అనుకోవచ్చు. ఈ జోన్ ని బ్రేక్ చేయాలి. సో ఓవరాల్ గా ట్రెండ్ అప్ ఉంది కాబట్టి బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం 23,125 నెక్స్ట్ లెవెల్, ఆ లెవెల్ వరకు కూడా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్, ఈ రోజు లో ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఈ రోజు లో వచ్చి 22,675 76 లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే 22,550 నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 22,478 అండ్ 22,360, ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ లో ఎక్కడైనా సరే మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మనం మళ్ళీ లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 49,000 ని టెస్ట్ చేసింది. క్లోజింగ్ వచ్చేసరికి 48,986 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా మొమెంటం స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే మన కీ లెవెల్ 47,690, ఇది మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఆల్ ఏదన్నా ఒక చిన్న డిప్స్ వస్తే అవి మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 48,725, ఇది ఇమీడియట్ సపోర్ట్ గా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 48,500 ఇది సపోర్ట్. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 49,000 టెక్నికల్ గా కొంత రెసిస్టెన్స్ ఏరియా, కొంత కాల్స్ బిల్డ్ అయి ఉన్న ఏరియా. సో వన్స్ 49 ని బ్రేక్ చేస్తే మాత్రం 49,500 వరకు స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్ గా మాత్రం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా కరెక్షన్స్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ దాంతోపాటు ప్రైస్ పెరుగుతున్నాయి. ఫస్ట్ ఉంది మెక్డోవెల్, తర్వాత ఫెడరల్ బ్యాంక్, సన్ టీవీ, ఇండిగో, ట్రెంట్, కోల్ ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, బ్రిటానియా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ ప్రూ, కోల్గేట్ పామల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో నుంచే మనం ఈ రోజు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవి ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్ ఇవి. వీటిలో దివీస్ ల్యాబ్ టాప్ లో ఉంది. 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాదాపు 2% ప్రైస్ డౌన్ అయింది. దాని తర్వాత జిందాల్ స్టీల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, బలరాంపూర్ చినీ, దాల్మియా భారత్, మారుతి, ఏయూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కొంత డౌన్ అవుతుంది. వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. షార్ట్ బిల్డప్ అన్నా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో స్టాక్స్ ని మానిటర్ లో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒకటి ఏంటంటే మనం షార్టింగ్ కాకుండా దీంట్లో మనకు ఆల్రెడీ లాంగ్స్ ఉంటే వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ యునైటెడ్ స్పిరిట్స్. సో ఈ రోజు ట్రేడింగ్ లో స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. మనం ఇది గతంలో కూడా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఇది రైజింగ్ ట్రెండ్ లైన్. ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ని దాదాపు మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంది. సో ఎప్పుడైతే ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఇట్లా సపోర్ట్స్ తీసుకుంటుందో అది ఒక మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఒక ఛానల్ బ్రేక్అవుట్ కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక ఛానల్, అప్వర్డ్ ఛానల్, ఇది కూడా రైజింగ్ ఛానల్ ఆల్మోస్ట్. సో ఈ రైజింగ్ ఛానల్ ని కూడా ఈ రోజు ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది, హైయర్ ఎడ్జ్ దగ్గర ఆగింది. అయితే దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ ర్యాలీ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ లో. ఒకటి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు 100% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఆగింది 1198. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 1232, సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ 1252. సో ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా ఈ స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఒక ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. సో ఈ ఛానలైజ్ మూవ్మెంట్ లో ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే 1165 మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. రెండు రకాలుగా అనుకోవచ్చు మనం. 61.8% రీట్రేస్మెంట్ లెవెల్, దాంతో పాటుగా ఈ స్వింగ్ హై. సో ఇలా వెళ్ళిన తర్వాత ఒక
ప్రైస్ మళ్ళీ రీట్రేస్ అయితే ఒక మంచి ఎంట్రీ పాయింట్ ఇది. సో ఇట్లా ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మంత్లీ పివోట్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 1230 ఆర్ 1250 లెవెల్స్ ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో మనం టెక్నికల్ గా ట్రేడ్ చేసేటప్పుడు డీసెంట్ గా ఒక మొమెంటం ఎలా ఉంది, ఆ మూమెంట్ ని ఎలా చేస్ చేయాలి, ఆ మూమెంట్ లో ఉన్న స్టాక్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన స్టాక్స్ కి లెవెల్స్ ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 22 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ లో మనం ఫ్యూచర్స్ డేటా చూస్తే 17.8% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి దాంతోపాటు 2.56% ప్రైస్ పెరిగింది. అండ్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, వీక్లీ పివోట్ లెవెల్ ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకొని అక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది. ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ 155, 158 లెవెల్స్. సో దీన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హైస్ ని టెస్ట్ చేయడానికి చాలా ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది. 164 నుంచి 165, 66 లెవెల్స్. సో ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ దీంట్లో వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే మంత్లీ పివోట్ బ్రేక్ అయితేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. 149 రూపీస్ 50 పైసా ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. కొంచెం పైకి వెళ్తే 20 డే 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఈ జోన్ లోనే ఉన్నాయి. 149 నుంచి 154 మధ్య. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక ట్రేడ్ ప్లాన్ ప్రకారం ఎంట్రీ అయిపోయి హైయర్ లెవెల్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, సన్ టీవీ. సన్ టీవీ ఒక డౌన్ టిక్ తర్వాత ఒక రివర్సల్ వెళ్తుంది ఇది. సో ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ గా ఒక మంచి హైకి వెళ్ళిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది. కొంత కరెక్షన్ అనుకోవచ్చు. 730 నుంచి దాదాపుగా 575 వరకు డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైస్ రివర్సల్ అవుతుంది. ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఒకటి 630 ఈ రోజు క్లోజింగ్ ప్రైస్. మనకి 617 దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ 609, 615, 612, 610 ఈ లెవెల్స్ అన్ని కూడా డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఆ మూవింగ్ యావరేజెస్ అన్నిటినీ కూడా ఒక్క రోజులో క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. అండ్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తోని. సో దీంట్లో ఇప్పుడు మనం హైయర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న డిప్ ఇచ్చి అనదర్ 10 or 15 రూపీస్ ఏదైనా డౌన్ టిక్ ఇస్తే మాత్రం మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. 605 కన్నా కింద డే క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 655, 660 లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 675 వరకు కూడా వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి 650 అండ్ 646, 650 ఈ లెవెల్స్ అన్ని కూడా కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. సో అయితే మన ఫైనల్ టార్గెట్ 670 దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మన ఎంట్రీస్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ లో నష్టాలు తగ్గిపోయి లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ ఎట్లా చూస్తాం, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాచ్ 22 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.